Good morning, everyone. Hope all are fine and safe in your homes. I'm Sarala, lecturer in Computer Science Department, Sir CRR Degree College for Women, Eluru. In this COVID pandemic period, university decided to conduct online classes. So, our college decided to upload videos in our YouTube channel. So, all of you go through the videos. Now I am explaining about second year fourth semester computer science paper titled Data Structures Using Java. Today's topic is Data Structures Introduction and Abstract Data Type. Before going to introduction about data structures, I am explain about some basic terminologies used in data structures. So, what is data structure? Data structure means arranging the data in order. ఓకే సో డెఫినేషన్ గురించి మనం తర్వాత చూద్దాం. అసలు ముందు మనం కొన్ని టర్మినాలజీస్ ఏవైతే ఎక్కువగా యూజ్ చేస్తామో వాటి గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఫస్ట్ టర్మినాలజీ డేటా. డేటా అంటే అందరికీ తెలుసు, డేటా ఆర్ వాల్యూస్ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్. అంటే మనం డేటా అనగానే రా ఇన్ఫర్మేషన్ అని చెప్తాం, సెట్ ఆఫ్ వాల్యూస్ అని చెప్తాం. ఇదంతా ఏముంటుందంటే డేటా. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం కాలేజ్ తీసుకున్నాం అనుకోండి, కాలేజ్లో స్టూడెంట్స్ డేటా, లెక్చరర్స్ డేటా. సో సంథింగ్ ఏదైనా ఏమవుతుంది అంటే డేటా అవుతుంది. ఓకే, ఈ డేటా అంతా మనం అరేంజ్ చేయటం కోసం, అది ఆర్డర్లో చేయటం కోసం డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తాం. సో డేటా అంటే ఏంటి అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ డేటా ఆర్ వాల్యూస్ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్. డేటా ఐటమ్స్ అంటే మరి రిఫర్స్ టు సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూ. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా. సో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అంటే స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ప్రతి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంతా ఏమవుతుంది అంటే సెట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి, డేటా అంటాం. ఓకే, సో ఇప్పుడు ఒక్క స్టూడెంట్కి సంబంధించి నేను కనుక డేటా ఎంటర్ చేయాలనుకుంటే కనుక ఏం చేస్తుంది అంటే ఒక సింగిల్ స్టూడెంట్కి సంబంధించింది కాబట్టి అది ఏమవుతుందంటే డేటా ఐటమ్. డేటా ఐటమ్ రిఫర్స్ టు సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూస్. ఒక పర్టికులర్ సంబంధించిన దానికి ఇన్ఫర్మేషన్ని నేను స్టోర్ చేయటాన్ని ఏమంటాము అంటే డేటా ఐటమ్ అని. మరి గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అంటే డేటా ఐటమ్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూ. ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్తున్నాను. సో స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఏముంటుందమ్మా? స్టూడెంట్ నేమ్, నెంబర్, అడ్రస్, అలాగే రోల్ నెంబర్. నెంబర్ ఉన్న రోల్ నెంబర్ ఉన్న ఒకటే కదా. ఓకే, మార్క్స్, ఏజ్, ఇవన్నీ వస్తాయి, అవునా. సో డేటా ఐటమ్ అంటే ఇదంతా ఒక సింగిల్ యూనిట్, అంటే ఒక స్టూడెంట్కి సంబంధించిందిగా. మరి దీంట్లో మళ్ళీ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అని ఉంటుంది, ఎలిమినెంటరీ ఐటమ్స్ అని ఉంటుంది. సో గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటంటే డేటా ఐటమ్స్ దట్ ఆర్ డివైడెడ్ ఇంటూ సబ్ ఐటమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్ ఐటమ్స్. అంటే డేటా ఐటమ్ అంటే ఇప్పుడు డేటా అంటే స్టూడెంట్ వచ్చాము, స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఏం చెప్పాను, నేము, నెంబరు, అలాగే మార్క్స్, ఏజ్, ఇవన్నీ డేటా ఐటమ్స్ అని చెప్పి. సో దీంట్లో ఏదైతే మనం డివైడ్ చేయగలమో దాన్ని ఏమంటాము అంటే గ్రూప్ ఆఫ్ ఐటమ్. ఎగ్జాంపుల్, రోల్ నెంబర్ని నువ్వు డివైడ్ చేయగలవా? చేయలేవు. అదే నేమ్ని మిడిల్ నేమ్ అని, ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని. సో నేమ్ ఈజ్ ద గ్రూప్ ఐటమ్ అని చెప్పొచ్చు. ఓకేనా. ఇంకా అడ్రస్ డివైడ్ చేయొచ్చు. సో అలా ఏదైతే మనం సబ్ ఐటమ్స్గా డివైడ్ చేయగలుగుతామో వాటిని ఏమంటాము అంటే గ్రూప్ ఐటమ్స్ అంటాం. ఎలిమెంటరీ ఐటమ్స్ అంటే ఏంటి అంటే దేన్నైతే డివైడ్ చేయలేకపోతాం, డేటా ఐటమ్స్ దట్ కెనాట్ బి డివైడెడ్ ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ ఐటమ్స్. ఏది డివైడ్ చేయలేము? రోల్ నెంబర్ని డివైడ్ చేయలేం. సో రోల్ నెంబర్ ఇస్ ద ఎలిమెంటరీ ఐటమ్. ఇంకా ఏజ్ని డివైడ్ చేయలేం, ఏజ్ అనేది ఎలిమెంటరీ ఐటమ్. ఇంకా మార్క్స్, ఒక పర్టికులర్ సబ్జెక్ట్లో మార్క్స్, అలా వీటి ఏమంటామంటే ఎలిమెంటరీస్. ఇప్పుడు డేటా అంటే తెలిసింది కదా, డేటా అంటే రా ఇన్ఫర్మేషన్ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ని మనం డేటా ఐటమ్ అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూ, ఒక యూనిట్కి సంబంధించిన వాల్యూని ఏమంటామంటే డేటా ఐటమ్.
సో డేటా ఐటమ్ని మళ్ళీ ఎలా డివైడ్ చేస్తూ 2 గ్రూప్ ఐటమ్స్ గాను ఎలిమెంటరీ ఐటమ్స్ గాను. గ్రూప్ ఐటమ్స్ అంటే ఏంటి, ఏ డేటానైతే సబ్ ఐటమ్స్గా డివైడ్ చేయగలుగుతామో దాన్ని గ్రూప్ ఐటమ్స్ అంటాం. ఏ డేటానైతే సబ్ ఐటమ్స్గా డివైడ్ చేయలేమో దాన్ని ఎలిమెంటరీ ఐటమ్స్గా అంటాము అని చెప్తాడు. ఓకేనా, ఈ 4ను మనం ఎక్కువగా డేటా స్ట్రక్చర్లో కొంచెం డేటా స్ట్రక్చర్కి ముందు బేసిక్ టర్మినాలజీస్ అని చెప్పి ఈ 4 చెప్తున్నానమ్మా. అసలు డేటా స్ట్రక్చర్ అంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్. ఒక సాఫ్ట్వేర్ని కానీ ప్రోగ్రామ్ని కానీ మనం రైట్ చేయాలన్న, ప్రోగ్రామ్ రైట్ చేయాలన్న, ఒక సాఫ్ట్వేర్ డిజైనర్ ఒక బిల్డింగ్ బ్లాక్, ఒక స్ట్రక్చర్డ్ బిల్డింగ్ బ్లాక్స్ని ఏమంటామంటే డేటా స్ట్రక్చర్ అంట. సో మనం ఎప్పుడైనా కరెక్ట్ డేటా స్ట్రక్చర్ని కనుక అప్రోచ్ అయితే, చూసింగ్ ద అప్రోప్రియేట్ డేటా స్ట్రక్చర్ ఫర్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ ద ప్రోగ్రామర్. సో మనం ఒక డేటా స్ట్రక్చర్కి, ఒక ప్రోగ్రామ్కి కరెక్ట్ అప్రోచ్ డేటా స్ట్రక్చర్ అనేది చేయబట్టం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్కే. సో ఆ డిఫికల్ట్ టాస్క్ని ఇచ్చేయటం కోసం మనం కొన్ని బేసిక్ టెర్మినాలజీస్ యూజ్ చేస్తాం. ఏంటి, డేటా ఐటమ్, గ్రూప్ ఆఫ్ ఐటమ్, అంటే దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఏ డేటాకి ఏ డేటా స్ట్రక్చర్ అనేది హెల్ప్ అవుతుంది అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తాడు. ఓకే, సో డేటా స్ట్రక్చర్ అంటే మీన్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్. ఓకే, సో బేసిక్ టర్మినాలజీస్ ఏం చెప్పాను, డేటా ఐటమ్, గ్రూప్ ఐటమ్స్, ఎలిమెంటరీ ఐటమ్. డేటా అంటే సెట్ ఆఫ్ వాల్యూస్, డేటా ఐటమ్స్ అంటే సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూ. డేటా ఐటమ్ రిఫర్స్ టు సింగిల్ యూనిట్ ఆఫ్ వాల్యూస్. గ్రూప్ ఐటమ్స్ అంటే ఏ డేటా ఐటమ్ అయితే సబ్ ఐటమ్ గా డివైడ్ చేస్తామో వాటిని గ్రూప్ ఐటమ్స్ అంటాం. ఎలిమెంటరీ ఐటమ్స్ అంటే ఏ డేటా ఐటమ్ కెన్ నాట్ డివైడెడ్ ఇంటూ సబ్ ఐటమ్స్ ఆర్ కాల్డ్ ఎలిమెంటరీ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు డెఫినేషన్ లోకి వెళ్ళిపోదాం. డేటా స్ట్రక్చర్ డెఫినేషన్. డేటా స్ట్రక్చర్ అంటే ఏం చెప్పాను, అరేంజింగ్. చూడండి, డేటా మే బి ఆర్గనైజ్ ఇన్ మెనీ డిఫరెంట్ వేస్. మనం ఏ డేటానైనా మనం డిఫరెంట్ వేస్లో ఆర్గనైజ్ చేయొచ్చు. సో డేటా స్ట్రక్చర్ అనేది ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. మెయిన్ డెఫినేషన్ ఇదే, డేటా స్ట్రక్చర్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ. కంప్యూటర్ మెమరీలో డేటాని మనం కరెక్ట్గా అరేంజ్ చేయగలిగితే దాన్ని ఏమంటాం, డేటా స్ట్రక్చర్. It makes data quickly available to the processor for requiring operations. సో ఇలా అరేంజ్ చేయటం వల్ల మనకి ఎందుకు డేటా స్ట్రక్చర్ అంటే డేటాని నీట్గా అరేంజింగ్ ఎందుకు చేయాలి అంటే మనం ఏదన్నా ప్రాసెస్ జరిగేటప్పుడు, ఏదన్నా పర్టికులర్ ఆపరేషన్ జరిగేటప్పుడు, ఏ ఆపరేషన్కి రిలేటెడ్ డేటా మనకి అక్కడ యాక్సెస్ అవ్వాలనుకుంటున్నాం, ఆ డేటా పర్ఫెక్ట్గా పర్టికులర్ టైంలో ఆపరేట్ అవటానికి మనకి డేటా స్ట్రక్చర్ అరేంజ్ చేయడం అనేది హెల్ప్ అవుతుంది అని చెప్తాడు. ఓకేనా, data may be organized in any different ways. Data structure is an arrangement of data in computer memory. It makes the data quickly available to the processor for required operations. ఏ పర్టికులర్ ఆపరేషన్ అయితే అక్కడ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఆ డేటా క్విక్గా యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. సో డేటా స్ట్రక్చర్స్కి ఎక్కడ ఇంక్లూడ్ అయి ఉంటుంది, డేటా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ అంటే స్టాక్స్, క్యూస్, లింకర్ లిస్ట్, బైనరీ ట్రీస్, గ్రాఫ్స్, ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్లోకి వస్తాయని చెప్తాడు. ఓకేనా, సో ఇంకో డెఫినేషన్ ఉందమ్మా, అది కూడా చూడండి. డేటా స్ట్రక్చర్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ విచ్ ప్రొవైడ్ అన్ ఎఫిషియంట్ వే ఆఫ్ స్టోరింగ్ అండ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ద కంప్యూటర్ సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియంట్లీ. ఓకేనా, ఇందాకది ఇది సేమ్, అక్కడ ఏం చెప్పా, అరేంజింగ్ ఆఫ్ డేటా ఇన్ కంప్యూటర్ మెమరీ అని చెప్పా. ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ కెన్ బి డిఫైన్డ్ as group of data elements which provide an efficient way of storing and organizing data in the computer. Computer లో డేటాను ఆర్గనైజ్ చేయటం కోసం, స్టోర్ చేయటం కోసం ఎఫిషియెంట్గా మనం డేటాని స్టోర్ చేస్తే దాన్ని ఏమంటామంటే డేటా group of data elements which provides an efficient way of storing and organizing data in the computer so that it can be used efficiently. ఓకేనా, ఎందుకు, ఎఫిషియెంట్గా వర్క్ అవ్వటం కోసం డేటాని స్టోర్ అనేది, ఆర్గనైజ్ అనేది ఒక పర్టికులర్ వేలో కనుక చేస్తే దాన్ని ఏమంటారంటే డేటా స్ట్రక్చర్ అంటారు. ఓకేనా, డేటా స్ట్రక్చర్ ఆపరేషన్స్, డేటా స్ట్రక్చర్ యొక్క ఆపరేషన్స్ ఏంటి అంటే ట్రావర్సింగ్, inserting, searching, deleting, those are all the operations of data structures. So the data appears in our data structure are
ప్రాసెస్డ్ బై మీన్స్ ఆఫ్ సర్టెన్ ఆపరేషన్స్. సో మనకి డేటా స్ట్రక్చర్లో ఉన్న డేటా ఎపియర్ అవ్వాలి అంటే పర్టికులర్ టైంలో నాకు డేటా ఇది ఇన్సర్ట్ అవ్వాలి, లేకపోతే డిలీట్ అవ్వాలి, ఏదైనా పర్టికులర్ ఎపియరెన్స్ అనేది ఉండాలి డేటా స్ట్రక్చర్స్లో అంటే మనం కొన్ని ఆపరేషన్స్ యూజ్ చేస్తాం. అదేంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ట్రావర్సింగ్. ట్రావర్సింగ్ అంటే యాక్సెసింగ్ ఈచ్ రికార్డ్ ఎగ్జాక్ట్లీ వన్స్ సో దట్ సర్టన్ ఐటమ్స్ ఇన్ ద రికార్డ్ మే బీ ప్రాసెస్డ్. అంటే ఏంటంటే ప్రతి రికార్డ్ మనం ట్రావర్సింగ్ అంటే అమ్మ మనం డేటాని లైన్గా అరేంజ్ చేస్తామని చెప్పాం కదా. ఆ లైన్గా అరేంజ్ చేసినప్పుడు ఒక పర్టికులర్ రికార్డ్ నాకు కావాలి, అది సెర్చ్ చేయాలనుకున్నాను అనుకో, అది 5th ప్లేస్లో ఉందనుకో, ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5th. ఇప్పుడు నేను ఏం చేశాను, 5th ఉన్నదాన్ని సెర్చ్ చేయడం కోసం ఫస్ట్ని ట్రావర్సింగ్ చేశాను, సెకండ్ దాన్ని ట్రావర్సింగ్, థర్డ్ ట్రావర్సింగ్, ఫోర్త్, 5th వెళ్ళి 5thని సెర్చ్ చేసినట్టు. అంటే యాక్సెసింగ్ ఈచ్ రికార్డ్ ఎగ్జాక్ట్లీ వన్స్ సో దట్ సర్టెన్ ఐటమ్ ఇన్ ద రికార్డ్ మే బీ ప్రాసెస్డ్. నాకు ఏ రికార్డ్లో ఉన్న ఐటమ్ అయితే ప్రాసెస్ అవ్వాలనుకుంటున్నాను ఆ రికార్డ్ దగ్గరికి వెళ్తాకి ప్రతి రికార్డ్ని టచ్ చేస్తూ వెళ్ళటాన్ని ఏమంటారంటే ట్రావర్సింగ్ అంటారు. క్లియర్? ట్రావర్సింగ్ అంటే సర్చింగ్ అంటే ఆ పర్టికులర్ ఐటమ్ని సర్చ్ చేయటం, అది ఎక్కడుందా అని వెతకటం. ఆ సర్చ్ చేయటం కోసం ప్రతిదాన్ని చూస్తూ వెళ్తాను చూడు, దాన్ని ట్రావర్సింగ్ అంటారు. ఓకేనా? సర్చింగ్ అంటే చూడండి, ఇప్పుడు ఫైండింగ్ ద లొకేషన్ ఆఫ్ ఏ రికార్డ్ విచ్ గివెన్ కీ వాల్యూ. ఎక్కడైతే ఉందో ఆ రికార్డ్ని మనం వెతకటాన్ని సర్చింగ్ అంటాం. అంటే కీ వాల్యూ అంటే ఇప్పుడు నేను 10, 20, 30, 40, 50 అని 5 నెంబర్స్ తీసుకున్నాను అనుకో, ఇప్పుడు 40 ఎక్కడుంది అనేది నేను సెర్చ్ చేయాలంటే 14 సెర్చ్ చేయాలనుకుంటే కీ ఐటమ్ ఏమవుతుంది, ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకున్న ఎలిమెంట్ ఏంటి, 40 ఈజ్ ద కీ వాల్యూ. సో ఫైండింగ్ ద లొకేషన్ ఆఫ్ ద రికార్డ్ విచ్ గివెన్ కీ వాల్యూ. ఒక పర్టికులర్ ఆ రికార్డ్ ఎక్కడుంది అని వెతకడానికి దాన్ని పట్టుకుని వెళ్తున్నాను చూడండి, ఏది కావాలో దాన్ని కీ వాల్యూ అంటారు. అంటే 40 ఈజ్ ద కీ వాల్యూ అవుతుంది. అది ఎక్కడుందో నేను ట్రావర్సింగ్ చేసుకుంటూ ఆ ప్లేస్కి వెళ్ళాను అంటే అది సెర్చ్ అవుతుంది. ఓకేనా? సర్చింగ్ మీన్స్ ఫైండింగ్ ద లొకేషన్ ఆఫ్ ద రికార్డ్ విత్ గివెన్ కీ వాల్యూ. మనం తీసుకున్న కీ వాల్యూని బేస్ చేసుకుని ఎక్కడుంది అని వెతుక్కుంటూ వెళ్ళటాన్ని సర్చింగ్ అంటాం. ఇన్సర్టింగ్ అంటే ఏంటి, ఏదో ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయటాన్ని, మనం తీసుకున్న డేటా స్ట్రక్చర్లో వాల్యూని ఇన్సర్ట్ చేయటాన్ని ఏమంటారు అంటే యాడ్ చేయటాన్ని ఏమంటారు అంటే ఇన్సర్షన్ అంటాం. యాడింగ్ ఏ న్యూ రికార్డ్ టు ద స్ట్రక్చర్. అమ్మ రికార్డ్ అనొచ్చు, వాల్యూ అనొచ్చు, మీకు ఈజీగా ఉంటుందని డేటా ఐటమ్స్లో వాల్యూ అని చెప్తున్నాను, రికార్డ్ అని కూడా అనొచ్చు. యాడింగ్ ఏ న్యూ రికార్డ్ టు ద స్ట్రక్చర్. మనం తీసుకున్న స్ట్రక్చర్లో అంటే మనం తీసుకున్న ఒక 10 ఎలిమెంట్స్ స్టోర్ అవ్వాలని తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను 4 ఎలిమెంట్స్ స్టోర్ చేశాను అనుకో, ఇప్పుడు 5th ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తే అది వెళ్ళి స్టోర్ అవుతుంది. సో ఆ 5th ఎలిమెంట్ రికార్డ్లో స్టోర్ అయిందనొచ్చు, ఆ పర్టికులర్ డేటా స్ట్రక్చర్లో స్టోర్ అయిందని చెప్తాం. ఓకేనా? సో ఇన్సర్టింగ్ చేయాలంటే 10 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలంటే నాకు 10 ఎలిమెంట్స్ మాత్రమే, అంటే n ఎలిమెంట్స్ అంటే n-1 ప్లేసెస్, 0 నుంచి స్టోర్ అయ్యి n-1 ప్లేసెస్లో స్టోర్ అవుతాయి. 10 ఎలిమెంట్స్ మాత్రమే నేను స్టోర్ చేయగలుగుతాను. డిలీటింగ్ అంటే ఏంటి, రిమూవింగ్ ఏ రికార్డ్ ఫ్రమ్ ద స్ట్రక్చర్. నాకున్న డేటా స్ట్రక్చర్లోంచి ఒక రికార్డ్ని డిలీట్ చేసేయాలి అనుకుంటే కనుక నేను డిలీషన్ యూజ్ చేస్తాను. అంటే రిమూవ్ చేయాలి అంటే కనుక డిలీషన్ యూజ్ చేయాలి. సార్టింగ్ అంటే ఏంటి, అరేంజింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎయిదర్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఏదో ఒక ఆర్డర్లో నేను నీట్గా అరేంజ్ చేయటాన్ని సార్టింగ్ అంటారు. మాక్సిమం మనం ఫాలో అయ్యేది అసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవుతాం. సార్టింగ్ మీన్స్ అరేంజింగ్ ద రికార్డ్ ఇన్ సమ్ లాజిక్ ఆర్డర్. లాజిక్ మీన్స్ ఎయిదర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఫాలో అయ్యేది ఎక్కువ ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ని ఫాలో అవుతాం. మెర్జింగ్ అంటే ఏంటి, ఒక డేటా స్ట్రక్చర్లో ఉన్నది ఇంకో డేటా, లేకపోతే ఒక రికార్డ్లో ఉన్న వాల్యూస్ అనదర్ రికార్డ్లో ఉన్న వాల్యూస్ని కంబైన్ చేసి రెండింటిని కలిపి ఒకే రికార్డ్గా చూపించడాన్ని ఏమంటారు అంటే మెర్జింగ్ అంటారు. మెర్జింగ్ మీన్స్ కంబైనింగ్ ద రికార్డ్స్ ఇన్ 2 డిఫరెంట్ సార్టింగ్ లిస్ట్ ఇంటూ ఏ సింగిల్ సార్టెడ్ లిస్ట్. ఓకేనా? 2 డిఫరెంట్ రికార్డ్స్ని ఒకే రికార్డ్గా చూపించాలి అనుకుంటే కనుక మెర్జింగ్ యూజ్ చేస్తాం. అల్గరిథం అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ని ఫాలో అవుతూ మనం చేసేదాన్ని ఏమంటామంటే అల్గరిథం అంటాం. అండ్ అల్గరిథం ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ఫర్ సాల్వింగ్ ఏ పర్టికులర్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలనుకుంటున్నామో దానికోసం స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్లో ఫాలో అవటాన్ని అల్గరిథం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇన్సర్టే చేయాలనుకుంటున్నాను అనుకో, ఇన్సర్ట్ ఎక్కడ చేయాలనుకుంటున్నా, ఫస్టా, లాస్టా, మిడిలా. సో అది దాన్ని బేస్ చేసుకుంటూ ఫస్ట్ అయితే ఈ స్టెప్ ఫాలో అవ్వాలి, సెకండ్ అయితే ఈ స్టెప్, ఇలా ఫాలో అవుతూ వెళ్ళటాన్ని ఏమంటాం అంటే అల్గరిథం అంటాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్తే అది అల్గరిథం అవుతుంది. దానివల్ల ఏంటి అంటే ద టైమ్ అండ్ స్పేస్ ఇట్ యూజెస్ ఆర్ 2 మెజర్మెంట్స్ ఆఫ్ ద ఎఫిషియన్సీ. సో స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ వెళ్తాం కాబట్టి దీనికి టైం అనేది స్పేస్
స్పేస్, మెమరీలో స్పేస్ అనేది చాలా మెయిన్ 2 మెజర్మెంట్స్ మెయిన్గా ఫాలో అవుతుంది, చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అని చెప్తాడు. దీనివల్ల రన్ టైమ్ అండ్ స్పేస్ ఇన్ టర్మ్స్ ఇన్పుట్ సైజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అల్గరిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా ఫాలో అవుతాం కాబట్టి ఒక స్ట్రక్చర్లో ఉన్న వాల్యూని నేను సెర్చ్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాను కాబట్టి నాకు టైం అనేది, స్పేస్ అనేది చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అని అంటే టైం చాలా తక్కువలో నేను వర్క్ చేయగలుగుతాను, మా స్పేస్ అని ఉన్న స్పేస్ని యూజ్ చేసుకుంటూ నేను వర్క్ చేయగలుగుతాను అల్గారిథంని బేస్ చేసుకుంటే. క్లియర్? ఇవి డేటా స్ట్రక్చర్ ఆపరేషన్స్. ఏంటివి మెయిన్ ఆపరేషన్స్ ఏంటి అంటే అమ్మా, ఇన్సర్షన్, డిలీషన్, ట్రావర్సింగ్, సర్చింగ్, మర్జింగ్, సార్టింగ్. ఓకే, ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్, సార్టింగ్, మర్జింగ్, ట్రావర్సింగ్. ఓకే, అసలు నీడ్ ఫర్ డేటా స్ట్రక్చర్. అసలు మనం డేటా స్ట్రక్చర్ని నీడ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? డేటా స్ట్రక్చర్ అంటే ఏం చెప్పుకున్నాం? అరేంజింగ్ ద డేటా ఇన్ ఆర్డర్. అవునా? కంప్యూటర్ మెమరీలో డేటాని నీట్గా అరేంజ్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తాము అంటే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. అసలు ఎందుకు నేను నీట్గా అరేంజ్ చేయాలి అంటే ఈజీగా యాక్సెస్ చేసుకోవటం కోసం, ఫాస్ట్గా ప్రాసెసింగ్ చేసుకోవటం కోసం, టైం అని చెప్పుకున్నాం. సో అసలు డేటా స్ట్రక్చర్ని ఎందుకు ఫాలో అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నాయి చూసారమ్మా, ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయటం కోసం మనం ఏం చేస్తాము అంటే డేటా స్ట్రక్చర్స్ని నీడ్ అవుతాము అని చెప్తాడు. ఎందుకని అంటే చూడండి, యాజ్ అప్లికేషన్స్ ఆర్ గెట్టింగ్ కాంప్లెక్స్ అండ్ అమౌంట్ ఆఫ్ డేటా ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే, దేర్ మే అరైజెస్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. అవునా? మనం ఒక సిస్టమే తీసుకుంటే కనుక డేటాను స్టోర్ చేసుకుంటే ఒక 10 ఫైల్స్ స్టోర్ అయినాయి అనుకోండి, అప్పుడు మనకి ఈజీగా యాక్సెస్. అలా కాకుండా 100 ఫైల్స్ అంటే ఏమవుతుంది? ప్రాసెసింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుందా లేదా? సో ఎందువల్ల అంటే డే బై డే డేటా అనేది ఏమవుతుంది, అమౌంట్ ఆఫ్ డేటా ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి ఏమవుతుందంటే అక్కడ నాకు ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. సో డే బై డే ఇప్పుడు డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తే కనుక డేటా అనేది ఇంక్రీజ్ అయినా కానీ ప్రాసెసింగ్ స్పీడ్ తగ్గదా అంటే తగ్గదు. ఎందుకంటే మనం డేటా అనేది ఒక పర్టికులర్ వేలో అరేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ అరేంజ్మెంట్ చేయటం వల్ల నాకు ప్రాసెసింగ్ స్పీడ్ అనేది తగ్గదనమాట. సో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం, అసలు నేను డేటా స్ట్రక్చర్ని ఎందుకు నీడ్ అవ్వాల్సి వచ్చింది అంటే ప్రాసెసింగ్ స్పీడ్ పెంచుకోవడం కోసం, డేటా సర్చింగ్ ఈజీ చేసుకోవడం కోసం, మల్టిపుల్ రిక్వెస్ట్ని మెయింటైన్ చేయడం కోసం నేను డేటా స్ట్రక్చర్ అంటే ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయటం కోసం నాకు డేటా స్ట్రక్చర్స్ అవసరము. అర్థమవుతుందా? ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయటం కోసం నేను డేటా స్ట్రక్చర్స్ని, అసలు మనకు వచ్చే డేటా స్ట్రక్చర్స్ లేకపోతే, నేను ఫాలో అవ్వకపోతే నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ప్రాసెసర్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది, డేటా సర్చింగ్ అనేది కష్టమవుతుంది, మల్టిపుల్ రిక్వెస్ట్ అనేవి ప్రాబ్లం అవుతుంది. అది ఒకసారి అసలు ప్రాసెసర్ స్పీడ్ అంటే ఏంటి అలా చూద్దాం. టు హ్యాండిల్ వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా హై స్పీడ్ ప్రాసెసర్ ఈజ్ రిక్వైర్డ్, బట్ యాజ్ ద డేటా ఈజ్ గ్రోయింగ్ డే బై డే టు ద బిలియన్స్ ఆఫ్ ఫైల్స్ పర్ ఎంటిటీ, ప్రాసెసర్ మే ఫెయిల్స్ టు డీల్ విత్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ డేటా. అర్థమైందా? ప్రాసెసర్ స్పీడ్ అనేది అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే హై స్పీడ్ ప్రాసెసర్ అనేది కంపల్సరీ కావాల్సి వస్తుంది. బట్ డే బై డే నేను డేటా అనేది బిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఎంటర్ చేస్తూ ఉన్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? డేటా అనేది ఇంక్రీజ్ అయిపోతుంది కాబట్టి లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ అయిపోతుంది, ప్రాసెసర్ ఆటోమేటిక్ ఏమైపోతుంది? స్లో అయిపోతుంది. ఆ అమౌంట్ ఆఫ్ డేటా అనేది నేను పర్టికులర్ అరేంజింగ్లో కనుక ఫాలో అవ్వగలిగితే ప్రాసెసర్ స్పీడ్ అనేది తగ్గదు అని చెప్తాడు. 1. ఇంకోటి డేటా సర్చ్. సో 106 ఫైల్స్ ఉన్నాయి అనుకుందాం. చూడండి, కన్సిడర్ అన్ ఇన్వెంటరీ సైజ్ ఆఫ్ 106 ఐటమ్స్ ఇన్ ఏ స్టోర్. If our application need to search for a particular item, it need to traverse 106 items every time, result in slowing down the search process. అంటే ఇప్పుడు ఇందాక సర్చింగ్ చేయడం కోసం ప్రతిదాన్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తామని చెప్పాం, అవునా? సో అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు 106 ఐటమ్స్ ఉన్నాయి అనుకుందాం స్టోర్లో. నేను ఏది తీసుకోవాలన్నా కానీ ప్రతిదీ టచ్ చేసుకుంటూ వెళ్తానా? అమ్మా మీకు ఇది ఈజీగా అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. మీరు సూపర్ బజార్కి వెళ్తారు. సూపర్ బజార్కి వెళ్ళినప్పుడు మీరు ఏ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకుంటే ఉన్న ర్యాక్స్ అన్నీ సర్చ్ చేసుకుంటూ వెళ్తారా? డైరెక్ట్గా బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్న ర్యాక్లోకి వెళ్తారా? ఎవరైనా ఏం చేస్తాం, డైరెక్ట్గా బిస్కెట్ ప్యాకెట్స్ ర్యాక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని సెర్చ్ చేస్తాం, అవునా కాదా? సేమ్. సో ఆ బిస్కెట్ ప్యాకెట్స్ కంటూ ఒక ర్యాక్, పర్టికులర్ యుటిలిటీస్ కంటూ ఒక ర్యాక్, సోప్స్ కంటూ ఒక ర్యాక్ అని పెట్టట్టు చెయ్యటాన్నే ఏమంటాం అంటే డేటా స్ట్రక్చర్ అంట. మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి?
అరేంజింగ్ ద డేటా. సో ఇప్పుడు ఏంటి, మొత్తం అన్ని ఒక చోటన పోయకుండా బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక ర్యాక్లో పెట్టాను, సోప్స్ అన్ని తీసుకెళ్ళి ఒక ర్యాక్లో పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నాకు 106 ఐటమ్స్, ఈ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఒక్కోటి కలిపి 106 ఐటమ్స్ అయితే, ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ కావాలని నేను ఫస్ట్ ర్యాక్ నుంచి వెతుక్కుంటూ వెళ్ళను. ఎక్కడికి వెళ్ళిపోతాను, ఆ బిస్కెట్ ప్యాకెట్స్ ఏ ర్యాక్లో ఉన్నాయో తెలిసి ఆ ర్యాక్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర నుంచి తెచ్చేసుకుంటాను. అవునా? సో ఇది ఎప్పుడు డేటా స్ట్రక్చర్ని ఫాలో అయితే కనుక నేను ఈజీగా సెర్చ్ చేసుకోగలుగుతాను. అలా కాకుండా డేటా స్ట్రక్చర్ లేదనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, సర్చింగ్ అనేది టఫ్ అవుతుంది. క్లియర్? ఇది క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్, మల్టిపుల్ రిక్వెస్ట్. ఇఫ్ థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ సర్చింగ్ the data simultaneously on a web server, then they are the change that a very large server can be failed during the process. ఇక్కడ ఏంటంటే డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది కాబట్టి సర్వర్స్ అనేవి మీరు ఎంతమంది ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా ఏ పర్టికులర్ డేటా గురించి సెర్చ్ చేసినా కానీ మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అవ్వదు. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ పర్సన్స్ ఏది కావాలో సేమ్ డేటానే సెర్చ్ చేస్తున్నా కానీ అక్కడ డేటా అనేది నీట్గా అరేంజ్ చేయబడుతుంది కాబట్టి ఫాస్ట్గా యాక్సెస్ అయిపోతుంది. అలా కాకుండా డేటా అనేది నీట్గా అరేంజ్ చేయలేదనుకోండి, అప్పుడు సెర్చ్ చేసేది ఒక చోట నుండి సెర్చ్ చేస్తున్నా కానీ సేమ్ దాంట్లోంచి సెర్చ్ చేస్తుంటే ఎవరు ఏది సెర్చ్ చేస్తున్నా అనే దానికి క్లమ్జీ అయిపోయి ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో మల్టిపుల్ రిక్వెస్ట్ అనేవి పాస్ అయినప్పుడు అక్కడ డేటా స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉంటే కనుక ఎన్ని రిక్వెస్ట్ వచ్చినా కానీ ఈజీగా యాక్సెస్ చేయగలుగుతుంది అని చెప్తాడు. సో ఈ 3 ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడం ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద అబోవ్ ప్రాబ్లమ్స్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్. అమ్మ నేను ఈ ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ టు కూడా చెప్పేశాను ఇక్కడ డేటా స్ట్రక్చర్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ అర్థమైనాయి కదా. ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా అనేది కనుక మనం స్టోర్ చేస్తూ ఉంటే ప్రాసెసర్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. డేటా సెర్చింగ్ అంటే ఒకే చోట అన్ని ఐటమ్స్ ఉంటే మనం దాంట్లోంచి ఒక పర్టికులర్ ఐటమ్ని సెర్చ్ చేయడం కష్టం అవుతుంది. ఇంకోటి మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఏంటి అంటే చాలా మంది యూజర్స్, థౌజండ్స్ ఆఫ్ యూజర్స్ ఒకేసారి ఒకే డేటాని సెర్చ్ చేస్తున్నా, లేకపోతే డిఫరెంట్ డేటాని సెర్చ్ చేస్తున్నా, 1000 మెంబర్స్ ఒకేసారి చేస్తున్నారు అంటే ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఈ 3 ప్రాబ్లమ్ని నేను ఓవర్కమ్ చేయడం కోసం ఏం ఫాలో అవుతానంటే డేటా స్ట్రక్చర్స్ని ఫాలో అవుతాను. సో డేటా స్ట్రక్చర్ ఏం చేస్తుంది, డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ టు ఫార్మ్ ఏ డేటా స్ట్రక్చర్ ఇన్ సచ్ ఏ వే దట్ ఆల్ ఐటమ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి సర్చ్డ్ అండ్ రిక్వైర్డ్ డేటా కెన్ బి సర్చ్డ్ ఇన్స్టెంట్లీ. డేటా అనేది నీట్గా అరేంజ్ చేస్తాను కాబట్టి నేను సెర్చ్ చేసేది ఏదో దాని దగ్గరికి వెళ్ళి సెర్చ్ చేసుకుని తెచ్చుకుంటాను తప్ప దానికోసం మొత్తం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో డేటా అనేది నీట్గా అరేంజ్ చేస్తాను కాబట్టి ప్రాసెస్ స్పీడ్ అనేది ఎప్పుడు ఫాస్ట్గానే ఉంటుంది. మల్టిపుల్ రికార్డ్స్ అనే డేటా అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఎంతమంది అయినా కానీ ఎట్ ఏ టైం డేటా అనేది యాక్సెస్ చేసుకోగలుగుతారు. క్లియర్? సో డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేస్తే ఈ 3 ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో డేటా స్ట్రక్చర్స్ని మనం ఫాలో అవ్వకపోతే ఈ 3 ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి అని చెప్తాడు. అమ్మ మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను, మీరు బ్రీఫ్గా కొంచెం క్లియర్గా వినండి, ఓకేనా? సో డేటా స్ట్రక్చర్స్ ఇంపార్టెన్స్ ఏంటి ఇప్పుడు చెప్పుకున్నాం కదా. సో మనం డేటా స్ట్రక్చర్ని ఫాలో అయ్యి చేస్తే కనుక ప్రోగ్రామ్స్ అనేవి ఈజీగా యాక్సెస్. చూడండి, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ సిస్టమ్. సో డేటా స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ ఈస్ యూజ్డ్ ఆల్మోస్ట్ ప్రతి ప్రోగ్రామ్లోను, సాఫ్ట్వేర్ సిస్టంలోను. సాఫ్ట్వేర్ని డిజైన్ చేసేటప్పుడు ఏంటి, సాఫ్ట్వేర్ని ఎప్పుడైనా కానీ నేను డేటా స్ట్రక్చర్ని, అలాగే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా కానీ ప్రోగ్రామ్ రైట్ చేయాలన్నా కానీ డేటా స్ట్రక్చర్ని ఫాలో అవుతాను. ఓకే, ఎందుకని అంటే ఇట్ హెల్ప్స్ టు రైట్ ఎఫిషియంట్ కోడ్. ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు నేను డేటా స్ట్రక్చర్ని ఫాలో అయితే ఎఫిషియంట్గా కోడ్ రైట్ చేయగలుగుతాను. స్ట్రక్చర్స్ ద కోడ్ అండ్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్. సో ఎఫిషియంట్గా రాయగలుగుతాను, దాన్ని ఒక పర్టికులర్ స్ట్రక్చర్లో మెయింటైన్ చేయగలుగుతాను, దాన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాను. అలాగే డేటా కెన్ బి మెయింటైన్ మోర్ ఈజీలీ బై ఎన్కరేజింగ్ ఏ బెటర్ డిజైన్ ఆర్ ఇంప్లిమెంటేషన్. అంతేకాకుండా అలా నీట్గా సేవ్ చేసుకోవటం వల్ల, ఎఫిషియంట్ కోడ్ని స్ట్రక్చర్లో పెట్టుకోవటం వల్ల నేను మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే దాన్ని ఇంకా మోడిఫికేషన్స్ ఇంప్లిమెంటింగ్ చేయగలనా, బెటర్ డిజైనింగ్ చేయాలన్నా కానీ నాకు ఈజీగా చేయగలుగుతాను అని చెప్తారు. డేటా స్ట్రక్చర్ ఈజ్ జస్ట్ ఏ కంటైనర్ ఫర్ ద డేటా దట్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్, మ్యానిపులేట్ అండ్ అరేంజ్. అసలు డేటా స్ట్రక్చర్ అంటే ఏమీ పెద్ద కాదు. ఏంటి అంటే అది వన్ ఆఫ్ ద కంటైనర్. ఎందుకు? డేటాని స్టోర్ చేసుకోవటానికి, మెయింటైన్ చేయటానికి, మ్యానిపులేట్ చేయటానికి, అరేంజ్ చేయటానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద container. Data structure is just a container for the data that is used to store, maintain and arrange. It can be processed by
అల్గరిథమ్స్. సో అల్గరిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో ఇది ఒక కంటైనర్ లో చక్కగా డేటాను స్టోర్ చేసి ఉంచుతాం, మెయింటైన్ చేస్తాం, మ్యానిపులేట్ చేస్తాం, అలాగే అరేంజ్ చేసుకుంటాం. దాన్ని అల్గరిథం ని బేస్ చేసుకుంటూ ప్రాసెసింగ్ చేస్తాం కాబట్టి మనం ఈజీగా ఏదైనా కానీ యాక్సెస్ చేయగలుగుతాం. ఇంకా దాని గురించి బెటర్ డిజైనింగ్ చేయగలుగుతాం. ఎందుకని? నీట్ గా స్ట్రక్చర్ చేసుంటే కనుక దానికి ఇంకే మోడిఫికేషన్స్ అయినా మనం ఈజీగా చేయగలుగుతాం అని చెప్తాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే అమ్మా, మనం చాలా మంది షాపింగ్ చేస్తాం కదా, వెబ్సైట్ ఫ్లిప్కార్ట్స్ యూస్ చేసి అలాగే అమెజాన్ యూస్ చేసి ఏదన్నా ఒక కాస్ట్ చేయటం వల్ల ఈ డేటా అనేది నీట్ గా అరేంజ్ చేయటం వల్ల ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో మీరు ఏదో ఒక డ్రెస్ కానీ ఏదన్నా ఒక యూటిలిటీ ఏదన్నా ఒక దాన్ని మనం బై చేసాం అనుకోండి, కొన్న వెంటనే మీరు చార్ట్ ఒక బాక్స్ లో యాడ్ చేసుకుంటారు. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత మీకు వాటిలో ఏది నచ్చిందో అది చేస్తారు. సో అవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు ఎలా పడితే అలా యాడ్ అయిపోతాయా? ఒక కంటైనర్ లో యాడ్ అవుతాయా? అవునా? ఒక కంటైనర్ లో యాడ్ అవుతాయి. సో యాడ్ అవటం వల్ల మీకు ఏమవుతుంది? మీకు ఏది కావాలో తర్వాత మొత్తం ముందు ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాక దాంట్లో మీకు ఏది కావాలో అది చూస్ చేసుకుని వాటిని ఉంచుకుని మిగిలిన డిలీట్ చేసేస్తారు. ఏవైతే కావాలనుకున్నారో వాటిని ఆర్డర్ ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, అరేంజ్ చేసేటప్పుడు మీరు డేటా స్ట్రక్చర్ ని ఫాలో అయ్యారు. అవునా కదా? మీరు ఆర్డర్ చేసే ముందు ఏమేం కావాలో చూస్ చేసుకున్నప్పుడు ఒక ఆర్డర్ ని ఫాలో అయ్యారు. దట్ ఈస్ ఆల్సో ఏ డేటా స్ట్రక్చర్. తర్వాత ఈ డేటాని తర్వాత చేసిన తర్వాత ఏదైతే ఫ్లిప్కార్ట్ ద్వారానో అమెజాన్ ద్వారా వీటిని కొంటారో ఆ ఆర్డర్ అనేది ఏమవుతుంది? మీరు మనీ ఇంటికి వచ్చిన తర్వాత పే చేసేటట్టు లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ఏదో ఒకటి చేయొచ్చు కదా. సో ఆన్లైన్ పేమెంట్ చేసేసారనుకోండి, మీది అయిపోయిన తర్వాత పే అయిపోయిన తర్వాత మీ ఐటమ్ ఇంటికి వస్తుందా రాదా? వస్తుంది. వచ్చిందో లేదో కూడా మీరు ట్రాకింగ్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చా? సో ఎలా చూస్తారు? మీరు ఏదైతే బై చేశారో అది డిస్పాచ్ అయిందని చెప్తాడు, ఆ డిస్పాచ్ అయింది పర్టికులర్ ప్లేస్ లో ఉందని చెప్తాడు, అక్కడి నుంచి పలానా రోజుకి వస్తుంది. ఇదంతా ఎలా చేయగలుగుతున్నాడు అంటే ఆ డేటా అంతా ఒక డేటా స్ట్రక్చర్ లో అరేంజ్ చేసి ఉంటుంది కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నాం. ఈ ట్రాకింగ్ ఏంటి, ఈ డేటా స్టోరింగ్ అంతా డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నారు అని చెప్తాడు. ఎగ్జాంపుల్ అర్థమైనట్టేనా? మీరు షాపింగ్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ ని చూస్ చేసుకునేటప్పుడు డేటా స్ట్రక్చర్ని ఫాలో. అలాగే కొన్న తర్వాత అది ఇంటికి వచ్చే వరకు మీరు ట్రాకింగ్ అవనివ్వండి, ఇదంతా ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ డేటా స్ట్రక్చర్ అని చెప్తాడు. క్లియర్ గర్ల్స్? నేను డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు చెప్పింది ఏమీ లేదు. ఒక డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి ఇంపార్టెన్స్ అంటే డేటా స్ట్రక్చర్ని ఫాలో అవటం వల్ల మరి ఈజీగా మీరు కోడ్ రైట్ చేయగలుగుతారు, ఒక ఎఫిషియెంట్ కోడింగ్ చేయగలుగుతారు, ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు, అలాగే డేటాని ఈజీగా మెయింటైన్ చేయగలుగుతారు, అలాగే బెటర్ డిజైన్ చేయగలుగుతారు, డేటాని స్టోర్ మెయిన్ డేటా స్ట్రక్చర్ అంటే వన్ ఆఫ్ ద కంటైనర్ ఫర్ డేటా యూజ్డ్ టు స్టోర్, మ్యానిపులేట్ అండ్ అరేంజ్. క్లియర్? సో డేటా అనేది ఏం చెప్పాను? డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ సిస్టమాటికల్ వే టు ఆర్గనైజ్ డేటా ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇట్ ఎఫిషియెంట్లీ. డేటాని ఎఫిషియెంట్గా యూజ్ చేయటం కోసం ఒక సిస్టమాటికల్ వేలో ఆర్గనైజ్ చేయటాన్ని డేటా స్ట్రక్చర్ అంటారు. ఎక్కువ డేటా స్ట్రక్చర్లో మీరు యూజ్ చేసే 2 టెర్మినాలజీస్ డేటా స్ట్రక్చర్లో ఇంటర్ఫేస్, ఇంప్లిమెంటేషన్. ఓకేనా? సో ఇప్పుడు డేటా స్ట్రక్చర్ మీరు ఏం చేస్తున్నారు? డేటాని చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. సో అలాగే డేటాను యాక్సెస్ చేస్తారని చెప్పాను. సో యాక్సెస్ చేసేటప్పుడు, ఆర్గనైజ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంటర్ఫేస్, ఇంప్లిమెంట్ని ఫాలో అవుతారని చెప్తారు. వాట్ ఈజ్ ఇంటర్ఫేస్, వాట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్? ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ప్రతి డేటా స్ట్రక్చర్కి ఇంటర్ఫేస్ ఉంటుంది. ఓకేనా? అలాగే ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఇంటర్ఫేస్ అంటే ఏం చేస్తుందంటే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ ఏ డేటా స్ట్రక్చర్ సపోర్ట్స్. ఒక డేటా స్ట్రక్చర్ డేటాని స్టోర్ చేసుకోవటం అవనివ్వండి, అరేంజ్ చేయడానికి అవనివ్వండి, మెయింటైన్ చేయటానికి, దేన్నైనా కానీ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని ఏమైతే ఉంటాయో ఆ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని ఏమంటాము అంటే ఇంటర్ఫేస్ అంటాం. ఇంటర్ఫేస్ రిప్రజెంట్స్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ అ డేటా స్ట్రక్చర్ సపోర్ట్స్. ఒక డేటా స్ట్రక్చర్ సపోర్ట్ చేసే సెట్ ఆఫ్ ఆపరేషన్స్ని ఇంటర్ఫేస్ అంటాము. యూజర్ అనేవాడు ఏదన్నా ఒక డేటాని యాక్సెస్ చేయాలంటే ఆపరేషన్స్ ద్వారా యాక్సెస్ చేస్తారు. ఆ ఆపరేషన్స్ని ఏమంటాం అంటే ఇంటర్ఫేస్ అంటాం. అండ్ ఇంటర్ఫేస్ ఓన్లీ ప్రొవైడ్స్ ద లిస్ట్ ఆఫ్ సపోర్టెడ్ ఆపరేషన్స్
type of parameters they can accept and return type of these operations. ఓకేనా, ఇంటర్ఫేస్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే సెట్ ఆఫ్ ఆర్ లిస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఆ ఆపరేషన్స్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఏంటి, ఆ ఆపరేషన్ రిటర్న్ టైప్ ఏంటి అనేది మొత్తం అంతా ఎవరు చూస్తారంటే ఇంటర్ఫేస్. అంటే యూజర్ ఏదన్నా ఒక యాడ్ కానీ ఏదన్నా డేటాని ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా, యాడ్ అనేది ఆపరేషన్, సబ్ట్రాక్ట్ అనేది, సో యూజర్ ఇప్పుడు పర్టికులర్ డేటా యాడ్ చేయాలంటే ఏం చేస్తున్నాడు, ఆపరేషన్ ఏం యూజ్ చేస్తున్నా, యాడ్ అనేది. సో యాడ్ ఈస్ ద ఆపరేషన్, దట్ ఈస్ ద ఇంటర్ఫేస్. సో ఇప్పుడు యాడింగ్ జరిగిన తర్వాత వాల్యూ వస్తుంది కదా, అది మొత్తం అది ఎవరు చేస్తారు, ఇంప్లిమెంట్. ఆ యాడింగ్ జరుగుతుందా, ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనకి తెలియదు, దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్స్ ద ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఏంటి అంటే ఇంటర్నల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇంటర్నల్ గా ఏం రిప్రజెంట్ చేస్తుంది ఎక్కడ, డేటా స్ట్రక్చర్ లో, దాన్ని ఏమంటాము అంటే ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్స్ internal representation of a data structure. Implementation also provide the definition of the algorithms used in operation of data structure. So ఇంకా implementation ఏం ప్రొవైడ్ చేస్తుందంటే డెఫినేషన్ ఆఫ్ ద అల్గారిథమ్స్, ఆ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి మనం ఏ అయితే అల్గారిథమ్స్ రాస్తామో దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఆ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది అదనేది మనకి తెలియదు. ఇంప్లిమెంటేషన్ అనేది ఏమవుతుందంటే హైడ్ అవుతుంది అని చెప్తాడు. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డేటాను యాక్సెస్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేషన్స్ ని ఇంటర్ఫేస్ అంటాం. ఆ ఆపరేషన్స్ ని యూజ్ చేసినప్పుడు ప్రాసెసింగ్ జరిగి మనకి డేటాని ప్రొవైడ్ చేయడం ఇంప్లిమెంటేషన్ అంటాం. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఏం చేస్తుందంటే ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్ అని చెప్తాడు. క్లియర్? సో డేటా స్ట్రక్చర్ లో మనం డేటా స్ట్రక్చర్ అనేది ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఆర్డర్ యూజ్డ్ ఇన్ ఎఫిషియంట్ మేనర్. ఎఫిషియంట్ గా వర్క్ ఒక డేటాని ఆర్గనైజ్ చేయాలి అంటే మనం డేటా స్ట్రక్చర్ ని ఫాలో అవుతాం. సో ఫాలో అయినప్పుడు దాంట్లో యూజ్ చేసే ఎక్కువ ఫాలోయింగ్ టర్మ్స్ ఏంటి అంటే ఇంటర్ఫేస్ అనేది ఇంప్లిమెంట్. ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే ఆ డేటాని ఆర్గనైజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఆపరేషన్స్ ని ఇంటర్ఫేస్ అంటాం. ఆర్గనైజ్ అయిన తర్వాత వచ్చే అవుట్పుట్ అదంతా లోపల జరిగేదాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. క్లియర్ అమ్మా? సో నెక్స్ట్ ఏడిటి, దీన్నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. సో అబ్స్ట్రాక్ట్ అంటే మీరు ఆల్రెడీ జావాలో కూడా చదువుకున్నారు. సో ఏంటంటే వితౌట్ నోయింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ మనకు తెలియకుండా మనం ఏమైతే చేస్తామో ఆపరేషన్ పెర్ఫామ్ అవటాన్ని అబ్స్ట్రాక్ట్ అంటాం. గుర్తుందా? హైడింగ్ ద డీటెయిల్స్. చూడండి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ఎ టైప్ ఫర్ ఆబ్జెక్ట్స్ whose behavior is defined by the set of values and set of operations. Abstract data type ante abstract data type is a type for object whose behavior is defined. ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ డిఫైన్ చేస్తాం by set of values and set of operations. ఆబ్జెక్ట్ బిహేవియర్ ఎలా డిఫైన్ చేస్తాం అంటే వాల్యూస్ ని పాస్ చేసి కానీ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసి కానీ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ ని మనం రిప్రజెంట్ చేస్తాం. దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటాం. మెయిన్ డెఫినేషన్ చెప్తున్నాను. డెఫినేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈస్ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్ బట్ నాట్ హౌ దీస్ ఆపరేషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మనకి తెలీదు. మనం యూజ్ చేసే డేటా ఆపరేషన్ యొక్క లాజికల్ డిస్క్రిప్షన్ గురించి చెప్పటాన్నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. క్లియర్? మళ్ళీ చెప్తున్నా. ద డెఫినేషన్ ఆఫ్ ఏడిటి ఈస్ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్ ఆర్ టు బి పెర్ఫార్మ్డ్. సో మనం యూజ్ చేసే డేటా ఆర్ ఆపరేషన్స్ ఎలా పెర్ఫార్మ్ అవుతాయి అనే లాజికల్ డిస్క్రిప్షనే అక్కడ ఉంటుంది కానీ బట్ నాట్ హౌ దీస్ ఆపరేషన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్. అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మనకి తెలియదు. ఓకేనా? సో ఓన్లీ డేటా మీద ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి. ఇప్పుడు 3, 4 ఇచ్చాను, 3+4 అన్నాను, 3+4 ఎడిషన్ జరుగుతుంది, ఎలా జరిగింది ఎక్కడ జరిగింది అనేది మనకి తెలియదు. ఓకే, క్లియర్? సో చూడండి, ఇంకో డెఫినేషన్, ఇట్ డస్ నాట్ స్పెసిఫై హౌ డేటా విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ మెమరీ అండ్ వాట్ అల్గారిథం విల్ బి యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఆపరేషన్స్. ఇట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్. ఇప్పుడే చెప్పాను కదా, ఇట్ డస్ నాట్ స్పెసిఫై హౌ డేటా విల్ బి ఆర్గనైజ్డ్. అక్కడ ఎడిషన్ జరిగి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు. విల్ బి ఆర్గనైజ్డ్ ఇన్ మెమరీ అండ్ వాట్ అల్గారిథం విల్ బి యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద ఆపరేషన్స్. ఏ అల్గారిథం అది
ఇంప్లిమెంట్ చేసింది ఆపరేషన్స్ కి అనేది కూడా మనకు తెలియదు. ఇట్ ఈస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ బికాస్ ఇట్ గివ్స్ అన్ ఇంప్లిమెంటేషన్ ఇండిపెండెంట్ వ్యూ. ఎందుకని అంటే అది ఇంప్లిమెంటేషన్ ఇండిపెండెంట్ వ్యూగా ఉంటుంది కాబట్టి. సో మెయిన్ ఇది ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఓన్లీ ద ఎసెన్షియల్ అండ్ హైడింగ్ ద డీటెయిల్స్ ఈజ్ నోన్ యాజ్ అబ్స్ట్రాక్ట్. ఓన్లీ ద ఎసెన్షియల్, మనకి ఏమైతే ఎసెన్షియల్ అదే ప్రొవైడ్ చేస్తుంది, ఈ మిగిలిన ఏం చేస్తుంది, డీటెయిల్స్ అన్ని ఏం చేస్తుంది అంటే హైడ్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఓన్లీ ద ఎసెన్షియల్ పార్ట్స్ ఆర్ ఎసెన్షియల్ డేటా, మనకి ఏదైతే ఎసెన్షియల్ ఆ డేటా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఏం హైడ్ చేస్తుంది, డీటెయిల్స్ ని హైడ్ చేస్తుంది. దాన్నే అబ్స్ట్రాక్షన్ అంటాం. లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్స్. మెయిన్ అది ఏం చూపిస్తుంది అంటే మనకి డేటా అనేవి ఆపరేషన్ అనేది వ్యూ ఎలా ఉంటుంది, లాజికల్ డిస్క్రిప్షన్ వ్యూ ఎలా ఉంటుంది అనేది, అంటే తప్ప అదేం చేస్తుంది టు బి పెర్ఫార్మ్డే చూపిస్తుంది. బట్ నాట్ హౌ దీస్ ఆపరేషన్స్ విల్ బి ఇంప్లిమెంట్, ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి తెలియదు. మెయిన్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ డెఫినేషన్ ఇది అమ్మ. ఈ 2 లైన్సే డెఫినేషన్, దాని ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అంతే. ఈ 2 లైన్స్ మెయిన్ డెఫినేషన్. ఓకే, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ వ్యూ ద డేటా అండ్ ఆపరేషన్. ఒక డేటాకి సంబంధించి ఆపరేషన్స్ కి సంబంధించి లాజికల్ డిస్క్రిప్షన్ అనేది మనకి వ్యూ చేస్తుంది. బట్ ఏం వ్యూ చేయదు, బట్ నాట్ హౌ దీస్ ఆపరేషన్ విల్ బి ఇంప్లిమెంట్, ఆపరేషన్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి తెలియదు. ఎగ్జాంపుల్ మీకు జావాలో సెల్ ఫోన్ చెప్పానమ్మా, గుర్తుందా? సెల్ ఫోన్ లో గ్రీన్ బటన్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే రింగింగ్ యూజ్ చేస్తాం, రెడ్ బటన్ అనేది ఆఫ్ యూజ్ చేస్తాం, గ్రీన్ బటన్ యూజ్ చేసి కాల్ చేసావు మాట్లాడావు, ఆ కాల్ ఎలా వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది, అది నువ్వు ఏ నెంబర్ కాల్ చేసావు ఆ నెంబర్కే వెళ్ళింది, బట్ ఎలా వెళ్ళింది అనేది నీకు తెలియదు. సేమ్ ఇక్కడ అంతే. ఓకే, చూడండి ఇంకా అప్లికేషన్ ప్రోగ్రామ్. ఇది ఇంటర్ఫేస్. ఇందాక చెప్పాను కదా ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందంటే ఆపరేషన్స్ ని ఈ ప్రోగ్రామ్ నాకు ఈ ప్రోగ్రామ్ ప్రాసెసింగ్ జరగాలి అంటే మధ్యలో ఇంటర్ఫేస్ అనేది ఉండదు. ఈ ఇంటర్ఫేస్ ఏంటి, మనం యూజ్ చేసే ఆపరేషన్స్ అనేది పబ్లిక్ ఫంక్షన్స్, ప్రైవేట్ ఫంక్షన్స్, ఇవన్నీ. ఓకేనా, ఇవన్నీ ఈ పబ్లిక్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, ప్రైవేట్ ఫంక్షన్ లోపల అరేస్ డేటా, ఈ లోపల ఉన్న మెమరీలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. ఓకేనా, సో ఇది ఏం జరుగుతుంది, ప్రాసెసింగ్ జరిగి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఇంటర్ఫేస్. ఏంటి, ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవటానికి మనం యూజ్ చేసే పబ్లిక్ ఫంక్షన్స్, ప్రైవేట్ ఫంక్షన్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ దేంతో మెమరీతో యాక్సెస్ అయ్యి మనకి అవుట్పుట్ అనేది ప్రెజెంట్, బట్ ఎలా అనేది మనకు తెలియదు. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ మీరు డేటా టైప్స్ యూజ్ చేస్తారు. చూడండి, ది యూజ్ ఆఫ్ డేటా టైప్స్ డస్ నాట్ నీడ్ టు నో హౌ ద డేటా టైప్ ఈజ్ ఇంప్లిమెంట్. సో నువ్వు డేటా టైప్ ని యూజ్ చేస్తావు అంతే తప్ప ఆ డేటా టైప్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది నీకేనా తెలుసా? మనం ప్రిమిటివ్ వాల్యూస్ యూజ్ చేస్తాం, ఇంట్, ఫ్లోట్, క్యార్ డేటా టైప్స్. ఓన్లీ మనకు తెలుసు ఏంటంటే ఇంటికి 2 bytes, క్యార్కి 1 byte, ఫ్లోట్కి 4 bytes అని చెప్తాం. సో వాటిని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తాం. సో అక్కడ యూజ్ చేసినప్పుడు అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది నీకు తెలుస్తుందా? ఎగ్జాంపుల్ జావాలో ఇంట్ అని చెప్తే మనం తీసుకున్న వాల్యూ బట్టి షార్టా, బైటా, ఇంటా, లాంగ్ ఇంటా అనేది తీసుకుంటుందని చెప్పుకున్నాం, అవునా? సో ఇక్కడ ఏది తీసుకుంది అనేది నీకు ఏమైనా తెలుస్తుందా? ఇంప్లిమెంటేషన్ ఎలా జరిగింది అనేది తెలుస్తుందా? సో మనకి లోపల ఏం జరుగుతుంది అనేది జరగదు, బట్ మనం ఇచ్చిన డేటా అనేది ప్రాసెసింగ్ జరిగి మనకు అవుట్పుట్ వస్తుంది అని చెప్తారు. ఓకే, చూడండి, దీస్ డేటా టైప్స్ కెన్ ఆపరేట్ అండ్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ వితౌట్ ఎనీ ఐడియా హౌ దే విల్ బి ఇంప్లిమెంట్. మనకి అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనేది మనకి తెలియదు, బట్ ఏంటంటే మనం ఇచ్చిన డేటా అనేది ఆ డేటా టైప్ యూజ్ చేసి ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ చేస్తుంది, బట్ ఎలా ఇంప్లిమెంటేషన్ అనేది మనకి తెలియదు. సో యూజర్ ఓన్లీ నీడ్ టు నో వాట్ ఏ డేటా టైప్ కెన్ డూ, హౌ, బట్ నాట్ హౌ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. ఆ డేటా టైప్ ఎలా వర్క్ అవుతుంది, ఇప్పుడు ఇంట్ అంటే ఇంటిజర్ వాల్యూ తీసుకుంటుంది, ఫ్లోట్ అంటే ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ తీసుకుంటుంది, క్యారెక్టర్ అంటే ఒక క్యారెక్టర్ది అంతే. ఎలా తీసుకుంటుంది ఏంటి అనేది మనకి ఇంప్లిమెంటేషన్ అనేది తెలియదు. థింక్ ఆఫ్ ఏడిటి అనేది ఎలా వర్క్ అవుతుంది, యాజ్ ఎ బ్లాక్ బాక్స్ విచ్ హైడ్స్ ద ఇన్నర్ స్ట్రక్చర్ అండ్ డిజైనింగ్ ఆఫ్ ద డేటా టైప్. అదేం చేస్తుందంటే బ్లాక్ బాక్స్ లో వర్క్ అవుతుంది. ఏం చేస్తుంది, లోపల హైడింగ్ ఇన్నర్ స్ట్రక్చర్ ఇంప్లిమెంటేషన్ అనే దాన్ని హైడ్ చేసేసి మనకి ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది, కానీ ఆ ప్రాసెసింగ్ జరిగేటప్పుడు లోపల ఇంప్లిమెంటేషన్ ఏం జరుగుతుంది అనేది మనకి చూపించదు అని చెప్తాడు. క్లియర్? సో ఇప్పుడు ఏడిటి అసలు వాట్ ఈజ్ ఏడిటి అనేది చూడండి. ఏడిటి స్టాండ్స్ ఫర్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. It is an abstraction of a data structure. So abstract data structure యొక్క abstraction. Abstract అంటే ఏం చెప్పాం, it hides the లోపల ఇంప్లిమెంటింగ్ ఏం జరుగుతుంది అనేది
మనకి తెలియదు. మనకేంటి డేటా ఏంటి, ఆ ప్రాసెసింగ్ ఏంటి, ఆపరేషన్స్ ఏంటి, పెర్ఫార్మింగ్, అంతేకాక లోపల ఎలా పెర్ఫార్మ్ అయిన ఇంప్లిమెంటేషన్ అనేది మనకి తెలియదు. సో ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఏ డేటా స్ట్రక్చర్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఏంటి అంటే అబ్స్ట్రాక్షన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ మోడల్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఒక డేటా స్ట్రక్చర్ కి మ్యాథమెటికల్ మోడల్ అనమాట. ఇట్ డిస్క్రైబ్స్ ఎ కంటైనర్ విచ్ హోల్డ్స్ ఫైనట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ వేర్ ద ఆబ్జెక్ట్స్ మే బి అసోసియేటెడ్ త్రూ ఏ గివెన్ బైనరీ రిలేషన్షిప్. ఏం చేస్తుంది అంటే డేటా, ఇది ఏం డిస్క్రైబ్ డేటాని హోల్డ్ చేస్తుంది, ఒక కంటైనర్ లా వర్క్ అవుతుంది. ఆ కంటైనర్ లో డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఎంత అంటే దాని కెపాసిటీ బట్టి ఫైనట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని స్టోర్ చేసుకుంటుంది, వాటితో అసోసియేట్ చేస్తుంది, రిలేషన్షిప్ మెయింటైన్ అంతా. బట్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి తెలియకుండా డేటా అనేది యాక్సెస్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ లాజికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ హౌ యూ వ్యూ ద డేటా అండ్ ద ఆపరేషన్ అలౌడ్ వితౌట్ రికార్డ్ టు హౌ దే విల్ బి ఇంప్లిమెంట్. మనకి ఏం తెలియదు అంటే ఏం రికార్డ్ అవ్వదు అంటే మనకి అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది మనకి తెలియదు. ఓన్లీ డేటా అనేది వ్యూ అండ్ ఆపరేషన్స్ అనే ఏ డేటా యూజ్ చేస్తున్నాం, ఏ ఆపరేషన్స్ అనేవి మాత్రమే లాజికల్ డిస్క్రిప్షన్ ఏంటి అనేది తెలుస్తుంది, కానీ అది ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుంది అనేది మనకి తెలియదు. ఏడిటి కన్సర్న్స్ ఓన్లీ విత్ వాట్ ద డేటా ఈజ్ రిప్రజెంటింగ్ అండ్ నాట్ విత్ హౌ ఇట్ విల్ బి ఈవెన్చువల్ బి కన్స్ట్రక్టెడ్. మనకి డేటా ఏంటి రిప్రజెంట్ చేసేది అంతే తప్ప అది ఎలా కన్స్ట్రక్ట్ అవుతుంది అనేది మనకి తెలియదు. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆపరేషన్స్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది ఏముంటుందంటే సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తో ఉంటుంది. ఆపరేషన్ ఏంటి ఆబ్జెక్ట్స్ ఆపరేషన్స్ అంటే లిస్ట్, ఇన్సర్షన్, డిలీషన్, సెర్చ్, సార్ట్, ఇవన్నీ ఆపరేషన్స్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటి డేటా, ఆపరేషన్, ఎర్రర్. డేటా అంటే ఏంటి? డేటా డిస్క్రైబ్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా యూజ్డ్ ఇన్ ఏడిటి. ఏడిటిలో మనం ఏ టైప్ ఆఫ్ డేటాని యూజ్ చేస్తున్నాం అని చెప్పి డిస్క్రైబ్ చేసేదాన్ని ఏమంటాము అంటే స్ట్రక్చర్ ఆఫ్ డేటా అని చెప్పేదాన్ని డేటా అంటాం. ఆపరేషన్స్ అంటే వ్యాలిడ్ ఆపరేషన్స్ ఫర్ ఏడిటి. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ పెర్ఫార్మ్ అవుటాక ఆపరేషన్ అనేది డిస్క్రైబ్ వ్యాలిడ్ ఆపరేషన్స్ ఫర్ ఏడిటి. ఇట్ డిస్క్రైబ్స్ ఇట్ ఇంటర్ఫేస్. ఇందాక చెప్పాను మనకి ఏం ప్రాసెసింగ్ జరిగి రావాలి అంటే ఆ ప్రాసెసింగ్ సంబంధించి ఏ ఆపరేషన్ యూజ్ చేయాలి ఏంటి అదంతా ఇంటర్ఫేస్ గా వర్క్ అవుతుంది. ఆపరేషన్స్ డిస్క్రైబ్ valid operations for ADT. Error అనేది describe how to deal with errors that can errors occur. అక్కర్ అయినప్పుడు ఆ ఎర్రర్ అనేది ఎర్రర్స్ ని ఎలా డీల్ చేయాలి, అసలు ఎర్రర్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఎర్రర్. సో డేటా, ఆపరేషన్, ఎర్రర్. డేటా అంటే మనం పాస్ చేసే డేటా ఏంటి, ఆ డేటా స్ట్రక్చర్ లో ఆ డేటా ఎలా ఉంటుంది, ఆ డేటాకి సంబంధించిన ఆపరేషన్స్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఆ ఆపరేషన్స్ పెర్ఫామ్ అయినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ డిస్క్రైబ్స్ ఎర్రర్ ఏంటి అనేది డిస్క్రైబ్ చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ ఏంటంటే కోడింగ్, ఇట్ రెడ్యూసెస్ కోడింగ్ ఎఫర్ట్స్. మనం కోడ్ రాయటానికి నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్, ఒకసారి రాసిన కోడ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి అంటే ఒకసారి ఉన్న కోడింగ్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ కోడింగ్ ఎలా ఉంది ఏంటి ఎలా యాక్సెస్ అవుతుంది అని చూడడం. కాబట్టి ఎఫర్ట్, మనం కోడ్ రైట్ చేయడానికి సంబంధించిన ఎఫెక్ట్ అనేది మనం ఎక్కువగా ఫీల్ అవ్వం. ఇట్ రెడ్యూసెస్ కోడింగ్ ఎఫర్ట్. ఇది రీయూజబిలిటీ, ఒకసారి రాసిన నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తాం. ఎన్ష్యూర్ రోబోస్ట్ డేటా స్ట్రక్చర్ స్ట్రాంగ్ గా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది అని చెప్తాడు. ఎన్క్యాప్సులేషన్ ఎన్ష్యూర్ ద డేటా కెనాట్ బి కరప్టెడ్. ఎన్క్యాప్సులేషన్ యూజ్ చేస్తాం కాబట్టి అంటే డేటాని wrapping up ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ ఇన్ సింగిల్ యూనిట్ లో మనం డేటాని మెథడ్స్ ని కంబైన్ చేసి రాస్తాం కాబట్టి అది అలాగే ఎలా కంబైన్ చేసినప్పుడు ఎలా చేసాము ఏంటి అనేది మనకి తెలియదు. కాబట్టి ఎన్క్యాప్సులేషన్ అంటే wrapping up ఆఫ్ డేటా అండ్ మెథడ్ ఇన్ ఏ సింగిల్ యూనిట్. అవును కదా, జావాలో చదువుతారు. సింగిల్ యూనిట్ లో డేటాని మెథడ్ ని ఏం చేస్తుంది, యాడ్ చేస్తుంది. కానీ ఎలా యాడ్ చేస్తుంది ఏంటి అనేది మనకి తెలియదు కాబట్టి ఎవరు దాన్ని కరప్ట్ చేయటానికి కుదరదు. ఎన్క్యాప్సులేషన్ ఎన్ష్యూర్స్ ద డేటా కెనాట్ బి కరప్టెడ్. ఎవరు దాన్ని కరప్ట్ చేయటానికి కుదరకుండా ఎన్క్యాప్సులేషన్ చూస్తుంది. ఇట్ స్పెసిఫైస్ ఎర్రర్ కండిషన్స్ అసోసియేట్ విత్ ఆపరేషన్స్. ఓకే, ఏడిటి ఈస్ బేస్డ్ ఆన్ oops and సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ దేని బేస్ అయి ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ని బేస్ అయి ఉంటుంది అని చెప్తాడు. అమ్మా ఇది మీకు ఫస్ట్ టాపిక్ అమ్మా. ఇప్పుడు దీంట్లో మీకు ఓన్లీ ఏంటి అంటే మెయిన్ డేటా స్ట్రక్చర్ డెఫినేషన్. ఆ డేటా స్ట్రక్చర్ డెఫినేషన్ కోసం నేను కొంచెం ఇంట్రడక్షన్ మీకు ఎక్కువగా ఇవ్వడానికి ఎక్కడ యూజ్ అవుతుంది ఏంటి అవన్నీ చెప్పాను. మీకు దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే డేటా స్ట్రక్చర్ డెఫినేషన్, ఏడిటి. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.